జాతీయ మహిళా దినోత్సవ వేళ అందరికీ ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఈ మహిళా దినోత్సవం సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నా కూడా దీని వెనుక ఉన్న స్ఫూర్తి మన ప్రతినిత్యం మనం చేసే పనిలో మనల్ని నడిపించాలి. దాంతో మనం ప్రతిరోజు మనం ఉత్తేజం పొందాలి, మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ మన ఆలోచన విధానం అది మార్చుకోవాలి. మనం దేనికైనా సమర్థులమే అని మనం నమ్మితే తప్పకుండా మనం దాంట్లో విజయం సాధిస్తాం. 100% సాధించకపోయినా కనీసం 80-90% సాధిస్తాం. సో అది ఒకటి గుర్తుపెట్టుకొని మనం ప్రతి అడుగు ఎవరో వచ్చి మనకేదో చేస్తారని కాకుండా మన స్వప్రయత్నాలతో, అలాగే గవర్నమెంట్ మనకిచ్చే మహిళలందరికీ మీకు తెలిసి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుంది. అవన్నీ వీలైనంత అందిపుచ్చుకొని మనం ముందుకు సాగాలి. ఇంకొకటి పొలిటికల్గా కూడా మహిళలు ఎదిగినప్పుడే నిజమైన వాళ్ళకి ఒక పవర్ అనేది వస్తుంది. అంటే వాళ్ళు ఒక చేంజ్ తీసుకురాగలుగుతారు. ఎంతసేపు ఉద్యోగాల గురించి ఆలోచిస్తారు చాలామంది. ఈ మధ్య ఒక మంచి విషయం ఏంటంటే గవర్నమెంట్ మనకు రిజర్వేషన్ మహిళలకు కూడా కల్పిస్తుంది. కాబట్టి ఈ మధ్య మీరు చూసారు పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది మహిళలు సాధించుకున్నారని చెప్పి సర్పంచ్ స్థానాలు పొందారు. సో అది మొదటి మెట్టు. నిజంగా పవర్, ఒక సాధికారత సాధించడానికి పొలిటికల్ పవర్ అనేది ఎంతో దోహదం చేస్తుంది. సో అది నిజమైన పవర్ సాధించాలి అంటే వెనక మిమ్మల్ని ఉండి ఇంకెవరో నడిపించేటట్టు కాకుండా మీ అంతటా మీరు ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అని అన్నీ నేర్చుకొని మీ అంతటా మీరు ఇంకొకరు సహకారం లేకుండా చేసినప్పుడే అది మీకు నిజమైన పవర్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మహిళలందరూ కూడా, బాలికలు కూడా తప్పకుండా తమని తామను విశ్వసిస్తూ వీలైన దగ్గర ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరిదైనా సహకారం వాళ్ళకి కావాలనిపిస్తే నిస్సంకోచంగా అందరినీ అప్రోచ్ అవ్వాలి. మా తరపున, ప్రభుత్వం తరపున కూడా మేము వాళ్ళకి వీలైనంత సాయం, సహకారం, ట్రైనింగ్, గైడెన్స్ అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో అందుకనే అంటున్నాను, ఈ దినము ఒక మొక్కుబడిగా మనం జరుపుకోకుండా ఇదే స్ఫూర్తితో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మనం ప్రయత్నం చేసినప్పుడే నిజమైన విజయం మనది. అప్పుడు ఇంకా మహిళా దినోత్సవాలు మనకు అవసరం ఉండదు. ఆ రోజు తొందరగా రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మళ్ళొకసారి అందరికీ, సాటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.